Hi, I'm Dr. Krishna Chaitanya, GI laparoscopic and hepatobiliary surgeon at My Health Hospital, KPHB and Tarnaka. ఫిషర్ ట్రీట్మెంట్ ఏంటి? యూజువల్లీ ఇలా ఫిషర్తో బాధపడే వారికి మెడికల్ మేనేజ్మెంట్ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే 90% మందిలో మందులతో తగ్గడానికి ప్రయత్నం చేస్తాము. ఫిషర్తో బాధపడే వాళ్ళు 5 to 10% వాళ్ళలో మాత్రమే సర్జరీ అవసరం అవుతుంది. అలా మెడికల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళలో ప్రథమంగా మనము హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ కారణం చేత అయితే ఫిషర్తో ఇబ్బంది పడుతున్నారో, లైక్ డీహైడ్రేషన్ వల్ల కానీ, ఫైబర్ లోపం వల్ల కానీ, లేదా ఇతరత్ర ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. తరచుగా మనం చూసేది డీహైడ్రేషన్ లేదా ఫైబర్ కాంపనెంట్ లేకపోవడం. ఫైబర్ డైట్ని రీప్లేస్ చేయడము, వాటర్ తరచుగా తాగడం వల్ల ప్రాబ్లం అనేది తగ్గిపోతుంటుంది. అలా తగ్గని వాళ్ళకి మెడికేషన్స్ అనేది మనం సజెస్ట్ చేస్తాము. ఆ మెడికేషన్ సజెస్ట్ చేయడం మోషన్స్ ఫ్రీ అవ్వడానికి లాక్జెటర్ కానివ్వండి, లేదు అని అంటే సిడ్స్ బాత్ అవనివ్వండి, లేదంటే టాపికల్ క్రీమ్స్ లాంటివి అప్లై చేయడం అవుతుంది. ఈ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళలో దెన్ వి గో ఫర్ సర్జికల్ ఆప్షన్స్. సర్జికల్ ఆప్షన్స్ ఏమవుతుంది, లాంగ్ స్టాండింగ్ ఫిషర్తో బాధపడే వారికి మాత్రం సర్జికల్ ఆప్షన్స్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అందులో ఏంటి, స్పింక్టరాటమీ అంటే మోషన్ వెళ్ళే చోట మనం లోపల ఉండే స్పింక్టర్ని కొంచెం కట్ చేయడం చేస్తాం. అలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పింక్టర్ టెన్షన్ అనేది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోవడం వల్ల ఫ్రీ అవ్వడం అవుతుంటుంది. దీంట్లో ఈరోజు మనం చూసే వాటిలో కన్వెన్షనల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, లేజర్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లేజర్లో మినిమం తక్కువ ఇన్సిషన్లో అవుతుంది. ఇవన్నీ ఈ రోజుల్లో మనం డే కేర్ సర్జరీ అంటే 24 గంటల లోపల మనం పేషెంట్ అడ్మిట్ చేయడం, డిశ్చార్జ్ చేయడం కూడా అవుతుంది.